త్వరలో జరగబోయే పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైనా సరే ఏకగ్రీవం అయితే కనుక మీకు ఇన్ఛార్జి పదవి ఉంటే ఇన్ఛార్జి పదవి పీకేస్తానంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? ఇది ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడారనుకోవచ్చు అంటారా, లేదంటే గతంలో ఆయన ప్రవర్తించిన తీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రవర్తించిందనే ఆలోచనలో ఉన్నాడు అనుకోవాలంటారా? అది లోగడ సెంట్రల్ గవర్నమెంట్లే పంచాయతీలు అభివృద్ధి తగాదాలు లేకుండా ఉండటం కోసం ఏకగ్రంగా ఎన్నుకున్న పంచాయతీలకి 5 లక్షలను 10 లక్షలను డొనేషన్ ఇవ్వటం అలవాటు చేశారు. దాని పద్ధతిగా ఏంటంటే ఊళ్ళో కూడా కొద్ది గ్రామాలు, రకమైన గ్రామాలు కూడా మనకి తగాదులు ఎందుకు నువ్వు నేను కొట్టుకొని ఉండగల్లా మనకు వచ్చి అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడకుండా పోట్లాడుకోవడం ఎందుకు, ఒక 2 పార్టీలు కలిసి మెలిసి ఏకగ్రం చేసుకొని లోగడ ఇప్పుడు చాలా ముంచి జరుగుతుంది. ఇది ఈయన ఒక్కడ పెట్టింది ఏం కాదు, అట్లా చాలా వరకు గ్రామాలు చేసుకొని లైన్ నడిచినాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చేస్తారంటే వాళ్ళకి మళ్ళీ కాగితాల్లో కొని ఏకగ్రం చేసి కత్తులు చూపించి బాంబులు వేసి బెదిరింపులు చేసి కర్రలు తీసుకొని వెంబడబడి పిచ్చి చేష్టాలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు మామూలుగా చేస్తారు, మామూలుగానే ఉంటుంది. ఎవరు నామినేషన్ వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సన్నాసి ఊరికి అడుగుకొని అంటే సంస్థ సచ్చేవాళ్ళు అంత తేలిక ఎవరు లేరు, అందరూ బాగానే చేసుకుంటారు. బెదిరింపులు చేస్తున్నాడు అన్నా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి బెదిరిస్తున్నాడు? వెంకటరెడ్డి కాడికి, రాజారెడ్డి కాడికి, రాజశేఖర రెడ్డి కాడికి, జగన్ కాడికి బెదిరింపులు. చివరి అయిపోయింది, పని అయిపోయింది. మీరు వాళ్ళందరూ పేర్లు చెబుతున్నారు, వాళ్ళందరూ అమాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు కదా. రాజారెడ్డి చనిపోయింది టీడీపీ హయాంలోనే, రాజశేఖర రెడ్డి చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి నోటి మాట వల్లే, వివేకానంద రెడ్డి చనిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇవన్నీ జరిగింది వీళ్ళు చేశారు అనే మాట ఆయన అంటున్నాడు కదా. మరి ఏం చెబుతాడు? తిప్పి కొడటానికి ఏంటంటే దొంగ బుద్ధులు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మరి వెంకటరెడ్డి గారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి గొడ్డ మాంసం, పంది మాంసాలు, మరి వాళ్ళకి కావాల్సిన అప్పుడు ఏడు సమాచారాన్ని అందించి వాళ్ళ దగ్గర చేసిన శాఖలు చాలా ఉన్నాయి. అప్పుడు నేను ఒక మాట మీతో కూడా అన్నా కూడా నీకు ఐడియా గుర్తుందో లేదో, వెంకటరెడ్డి కూడా ఒక పిల్లలు లేని కాపురంలో కొంత ఆస్తి కొట్టేసి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తికి వారసుడు అయ్యాడు. ఆ నుంచి రాజారెడ్డి వాళ్ళు కుటుంబం వచ్చింది. రాజారెడ్డి 10-12 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ అంతా దౌర్జన్యానికి పడ్డారు. కానీ అని లోగడం మాట అన్నా గుర్తుందో ఐడియా ఉందో లేదో కానీ అట్లే అప్పుడు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తనంతా తాను గొయ్యి తీసుకొని మాట్లాడిన దాకా ఇంకా జనానికి సబ్జెక్ట్ తెలియలే. ఇప్పుడు లేదు అసలు. ఏ పిల్లాడికి 3వ తరం 4వ తరం వాళ్ళకి కూడా బాగా తీవ్రంగా తెలిసింది. అంతేగాని నాకు అప్పుడు కూడా కొద్దిగా మా చిన్నపిల్లల టైంలో రాజారెడ్డి అలాగే చెప్పుకున్న ఆలోచనలు ఉండేవి. కాబట్టి వెంకటరెడ్డితో అది తెలిసి తెలనట్టుండేవి. ఇప్పుడు ఈయన చెప్పిందల్లా ఆయన పోయి ఆయన తీసుకొని బోర్లు పడ్డాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే గనక మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కొడాలి నాని గారు ఏంటంటారు? మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్పితే రాష్ట్రానికి ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి కొడాలి నాని గారు ఏం చెబుతారు మరి దానికి? 19 నుంచి 24 దాకా ఇన్నిసార్లు పోయి మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు. మనం టీవీలో, పేపర్లలో, మరి జాతీయ వార్తల్లో, అంతర్జాతీయ వార్తలు ఎన్నిసార్లు చూసాము. ఒక ఆళ్ళు పట్టుకున్నాడు, తప్పే ఉంది. ఆయన పెద్దాడు, ఒక ఆయన సీటు కోసం పట్టుకోవచ్చు, దానికి తప్ప మనం ఇప్పుడు కలెక్టర్ ఏరియా కొలమాట ఉంటాడు. మరి ఆయనకి ఇవ్వాల్సిన విలువ మనం ఇస్తామా ఇవ్వా? ప్రతి మనిషికి ఒక గౌరవం, మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ సన్నాసులకి ఏంటంటే అది తెలీదు, తెలుసు. డబ్బు సంపాదించిన అహంకారం మీద వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చుకోతలు చూసి అలవాటు పడ్డ ఇళ్ళు కాబట్టి వాళ్ళు ఆ ద్వారంలో ఉన్నారు. అంతేగాని వాళ్ళ వల్ల ఏది కాదు, తెగదు. ఎక్కడ పంచాయతీలు వాళ్ళకి కాదు కదా, మున్సిపాలిటీలు కదా, కార్పొరేషన్లు కాదు కదా, ఏది రావు వాళ్ళకి. ఏంది వెన్నుపోటు దినోత్సవం, వారోత్సవాలు చేస్తున్నారంట వైసీపీ నాయకులు. 2 సంవత్సరాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడి చేయడం తప్పితే ప్రజలకు చేసింది ఏమి లేదు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు?
ప్రజలకు ఎన్నుపోటు పొడిచింది వైసీపీ వాళ్ళేగా. వాళ్ళు ఏం చేశారు? 95% ఇచ్చిన హామీలు అమలు చేసాం అంటున్నారు కదా. ఒక్కట ఏదో నాకు చెప్పమరు వాడు చేసిన జగన్ గారు చేసిన హామీలు. ఆయన రుచికొండలో ఒక పెద్ద ఇది కట్టాడు. ఆయన కొంపలు పడితే ఆడ కొంపలు కట్టుకున్నాడు, కావాల్సినంత సంపాదించుకున్నాడు. అంతేగాని ఈ ఇదిగా కూడా ఆ లిక్కర్ స్వామి ఏంది చూడు ఎక్కడ బయటకు వస్తున్నాయో, రకరకాలుగా బయటకు వస్తున్నాయి. అన్నీ తోగుతున్నారు ఒక్కొక్కటి. అట్లనే కానీ వీళ్ళ వల్ల ఏది కాదు, ఏది చేయలేరు. వీళ్ళు ఎప్పుడు చివరికి భూస్థాపన అయిపోవాల్సిందే. అంతగా వచ్చే వాళ్ళు చేయగలిగేది ఏమి ఉండదు. అంటే ఇక్కడ మాది గొడ్డల పార్టీ అంటున్నారు, మీరు చెప్పుల పార్టీ అంటున్నారు రోజా గారు. మరి దానికి ఏం చెప్తారు? మరి ఆమెదే పార్టీ, గొడ్ల పార్టీ. ఒకవేళ గొడ్ల పార్టీయే. గొడ్ల పార్టీ పెట్టుకుంది ఎవరు? గొడ్డలు తెచ్చుకుంది ఎవరు? కోడి కత్తి తెచ్చుకుంది ఎవరు? గులకరాయి తెచ్చుకుంది ఎవరు? బాంబులు తెచ్చుకుంది ఎవరు? ఇవన్నీ వాళ్ళు తెచ్చుకున్నాయే కదా. వాళ్ళ అంటే ఎదురేయడానికే కానీ వెంకటరెడ్డి కానించి బర్చలతో పొడిచాడు వెంకటరెడ్డి. మరి రాజారెడ్డి ఏమో బాంబులు, ఆ కుటుంబంలో ఆవులు చంపారు వాళ్ళు. రాజారెడ్డి ఆ తల్లి మన టీవీలో చూసా. ఆ తల్లి ఎంత బాధపడింది ఆ రోజు. మరి నా పిల్లలు చంపింది కాక బంగారం లాంటి పాడా ఉత్తే పంటల పడి తక్కువలో పాడి గొర్రెల తీసుకుని బతికేవాళ్ళు పాడావులు చంపారు. ముక్కలైపోయింది ఆ బాంబుల దెబ్బకి ఆవు. ఆ ముక్కలు వీళ్ళ చరిత్ర కూడా ఎప్పుడైనా ముక్కలు అయిపోవాలని, నా శాపంతో నశించిపోవాలని కోరుకున్నాను అని ఆవిడ. అంటే ఇప్పుడు ఆ శాపమే ఈ వైఎస్ కుటుంబానికి పట్టిన ఈ శాపం అంటారు. మరి అట్లాంటి ఏళ్ళ సంఖ్యలో ఉన్నాయి. ఒక సుధాకర్ డాక్టర్, మరి వాళ్ళ పిల్లలు తల్లులు వాళ్ళ అమ్మ ఏమంది, సుధాకర్ గారు అమ్మ మన టీవీలో విన్నా. అది అట్లాంటి శాపాలు కొన్ని లక్షలు ఉన్నాయి వాళ్ళ మీద. రాజారెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. జగన్ వచ్చి నాకు ఎంతమంది చెప్పాడు. పరిటాల రవి కేసులో వాళ్ళ భార్య పిల్లలు ఎంతమంది అనాథకులు ఇదైపోయారు. వాళ్ళ చేపలు తగలకుండా అడిగిపోతాయి. చేసిన పాపం ఎప్పుడైనా మరి వెనకిడికి రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అనుకోవటానికి ఆయన చెబుతున్నాడు కదా, తల్లికి వందనం కానీ స్కూల్స్ మార్పు కానీ ఇవన్నీ నేనే చేశాను, చంద్రబాబు వచ్చి అసలు ఏం చేయలేదు అనే మాట కదా వాళ్ళు అంటుంది. మరి లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి కదా. ఆ రోజు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి అనుకుంటాగా. ఆయన చేసిన దానికి మనం చూసావుగా. ఒక టీచర్ గారు ఏమని చెప్పాడు, అట్నే వాళ్ళకి రావాల్సినవి ఆ రోజు ఒక్కటి లేదు. ధర్నాలు చేసినా ఏడు బోర్లు పడ్డా అవసరమైతే ఉద్యోగం తీసేయడానికి అని వెనకాడలేదు. కానీ ఇవాళ అది లేదు కదా. వాళ్ళకి ఏముంది, ఏం కావాలి, అవసరమైతే మన గల్లా మాధవ్ గారు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి రాష్ట్రపతి వాళ్ళందరూ తిప్పుకొని తీసుకొచ్చిన ఘనత ఏళ్ళది. అసెంబ్లీ పెట్టి లోకేష్ బాబు పిల్లలకు అవగాహన కల్పించిన చరిత్ర జగన్మోహన్ పెంచింది లోకేష్ బాబు. అంతేగా ఈ సన్నాసులకి అంబటి రాంబాబు ఉన్నాడు, నీటిపారుదల ఇచ్చారు. అది నా వల్ల ఏది కాదు, తేలేదు కాదని మొగాన్ని చెప్పాడు. ఆడుండే నెల్లూరు జిల్లాలో వేరేందే గుర్తురాట్లా అనిల్ కుమార్ యాదవ్ మేసం కొట్టి చూడు చేస్తా అన్నాడు. యాడ్ చేశాడు. ఆయన వల్ల ఏదైంది, వాళ్ళ పార్టీలో ఏ మంత్రి కానీ ఎవరు కానీ డబ్బు ఎవరు ఎక్కువ సంపాదించుకున్నారు పోటీ పడ్డారు. కానీ అభివృద్ధి జనాలను ముట్టి పట్టించుకోలేదు.